హాయ్ అండి, వెల్కమ్ టు హరితతో ముచ్చట్లు. ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇంటికి గెస్ట్లు సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు కానీ స్పెషల్గా ఏదైనా చేయాలనిపించినప్పుడు, ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఈ బగారా రైస్ సింపుల్గా ఎలా చేసేసుకోవాలో ఈ వీడియోలో చేసేద్దాము. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ కుక్కర్లో మనకు కావాల్సిన బిర్యానీ ఇంటిగ్రేట్స్ అన్నీ తీసేసుకోండి. యాలకలు, షాజీరా, చెక్క, మొగ్గ, రాతి పువ్వు, నల్ల యాలక్కాయ అన్నీ వేసేసుకున్నాక నీట్గా ఫ్రై చేసేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఈ బిర్యానీ ఇంటిగ్రేట్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఆనియన్స్ని కూడా ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఒక 5 మినిట్స్ రెసిపీ అండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక కూడా ఒక 2 మినిట్స్ పచ్చిమిర్చిని కూడా నీట్గా ఫ్రై చేసేసేయండి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ బిర్యానీ సామాన్ అంతా నీట్గా ఫ్రై అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బగారా రైసు. సో కొద్దిగా అట్లాగే ఈ పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ని పచ్చి వాసన పోయేదాకా నీట్గా ఫ్రై చేయండి. ఒక 5 మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్ అయితే, హై ఫ్లేమ్లో చేయొద్దు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయినా తీసుకోండి, లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోండి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ కూడా కుక్కర్లో వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్నాను. నేను 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక జస్ట్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని నీట్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే కుక్కర్ పెట్టుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసేసుకోండి. సాల్ట్, ఈ గరం మసాలా అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనం నీట్గా కుక్కర్ని క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం కానీ చేసుకోగలిగితే ఈ బగారా రైస్ అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది. సో ఈ బగారా రైస్ని మీరు ఇంట్లో స్పెషల్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చికెన్ కర్రీతో కానీ, చికెన్ ఫ్రైతో కానీ, ఏదైనా స్పెషల్ అకేషన్లో కానీ, బ్యాచిలర్స్ కానీ ఇట్లా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ఈ రెసిపీని అనేది ట్రై చేసేయండి. నేనైతే ఇప్పుడు 2 విజిల్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక బగారా రైస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఎంత పొడిగా వచ్చిందో. నేనంతా ఒక బౌల్లో వేసుకున్నాను. వేడిగా టేస్టీగా బగారా రైస్ ఎంత బాగుందో చూడండి, ఎంత పొడిగా వచ్చిందో చూసారా. బాస్మతి బియ్యం కూడా చాలా పొడిగా వచ్చింది. మీడియం మంట పెట్టుకొని 2 విజిల్స్ రంపించేసేయండి, సరిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే ఈ రెసిపీ అయిపోతుంది. చూసారా ఎంత పొడిగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మేము పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ బగారా రైస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. అంతే, బాయ్ బాయ్. ఇవి నేనైతే వేడిగా బగారా అన్నం ప్లేట్లో వేసుకున్నాను. చూసారా ఎంత వేడిగా పొగలు కక్కుతుందో. సో ఈ బగారా అన్నం కాంబినేషన్లోకి అయితే నేను నాటుకోడి చికెన్ కర్రీ చేసుకున్నాను ఈ విలేజ్ స్టైల్లో. ఈ రెసిపీ కూడా ఇంకోసారి పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ కాంబినేషన్లో మీకు నచ్చిన స్టైల్లో చికెన్ కర్రీ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఆనియన్ పెట్టుకొని నీట్గా తినేయండి. చాలా టేస్టీగా వస్తుంది. ఎంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని, ఈ టేస్ట్ని మిస్ అవ్వద్దు. బాయ్ బాయ్.